కుడితిపాలెం దగ్గరలో ఉన్నాం. ఆ బీచ్కి ముందర ఏదో ఇక్కడ ఇట్లా లెఫ్ట్ కటింగ్ తీసుకుంటే ఒక ప్లేస్ అయితే వస్తుంది. ఆ ప్లేస్ ఏంటంటే పెన్నా రివర్ సముద్రంలో కలుస్తుంది అక్కడ. అదే ఆ రెండు కలిసే ప్లేస్ అది. అక్కడికి వెళ్తున్నాం ఫిషింగ్కి. ఇదైతే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. రోడ్ అయితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దాకా తార్ రోడ్లో వచ్చాం ప్రశాంతంగా. ఈ 1 కిలోమీటర్ వెళ్తే మనం రివర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ రివర్ ఏంటంటే మనం వెళ్ళిన దగ్గర నుండి అక్కడ కొంచెం ముందుకి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఆ పెద్దం అయితే ఏంది వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడని నోరు తెరుచుకొని చూస్తూ ఉంది నాకు. ఇక్కడ మొత్తం రొయ్యల గుంటలు ఉన్నాయి. ఆ పక్క ఈ పక్క ఎటు చూసినా రొయ్యల గుంటలే. ఎందుకంటే సముద్రం దగ్గర కదా, రొయ్యల ఫార్మింగ్ బాగా జరగద్ది. పెన్నా రివర్ ఇది. ఈ రివరు ఇక్కడ రామతీర్థం దగ్గరలో సముద్రంలో కలుస్తుంది. ఇది ఇక్కడికి ఆగిపోదాం. ఇక్కడ నుండి ముందుకెళ్తే మనం కూడా ఏట్లోకి వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ బోట్లో కూడా వచ్చి చేపలు పడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు వలలు వేస్తూ ఉంటారు. వాళ్ళు కనిపిస్తున్నారా? వాళ్ళ వెనకాల చెట్ల దగ్గర అక్కడే సముద్రం, దానిలో కలుస్తుంది ఇది పెన్నా నది. పెన్నా రివర్ ఈ సైడ్ నుండి వచ్చి ఇట్లా వెళ్ళి అటా సముద్రంలో కలిసిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం. చేపలు అయితే పట్టాలి ఇంకా. फोर के क्वालिटी आता. लगता लगता मुक्का सीधा हो गया अरफा. अरफा मुक्का सीधा हो गया रे. उतर ना करे पानी में.
మర్చిపడ్డారా చూడు చూడు నించారా ఎర్రగురక ఎర్రగురక ఫ్రెండ్స్ ఇక్కడే కుడితే పాలెం అదే